విషయం ఏంటంటే ఇప్పుడు సిద్దిపేట ఇంకెక్కడ అర్జెంట్ పని ఉందా లేదు కలవడానికి ఏడు కలిసేది లేదు సపరేట్ కానీ నీలం మధు ముదిరాజ్ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ముందే ఒకసారి బీఫామ్ ఇచ్చి కొద్దిగా మళ్ళీ అనివార్య కారణాల వల్ల వెనక్కి తీసుకోవడం జరిగింది. రెండోసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అదే గౌరవాన్ని ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ప్రచారం వ్యవహారం ఎట్లా ఉండబోతుంది? ప్రచారం అంతే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు దామన్న గారు ఆయన ఆధ్వర్యంలో పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఇన్ఛార్జీలు, డిసిసి ప్రెసిడెంట్లు, మండల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, జెడ్పీటీసీలు అందరూ కూడా సమిష్టిగా, ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది, ఈ 10 ఏళ్లలో మనం పడ్డ స్ట్రగుల్ అంతా కూడా చూసారు. ఈరోజు మన ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఈ 100 రోజులనే మన పిల్లలు యూత్లు అంటుంటారు 100 రోజుల సినిమా చూపిస్తాడు అని. అట్లా సినిమా చూపించిన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈ 100 రోజుల పరిపాలన చూడొచ్చు. ఆల్ కమ్యూనిటీలకు, బీసీలకు, ఎస్సీలకు, అదేవిధంగా మైనార్టీలకు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేటట్టు ఇంద్రమ్మ మెజారిటీ ఓట్లు గజ్వేల్ సిద్దిపేటలో వస్తాయంట. ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా. ఎందుకు చెప్తానంటే విషయం ఏంటంటే మీకు తెలుసు కదా ఆయన గురించి. అయితే నాకు తెలిసి హరీష్ రావు గారు ఈసారి బహుశా మెజారిటీ మీకే ఇప్పించేటట్టు చేస్తాడు. ఎందుకంటే అనివార్యంగా మామ చేసిన పొరపాట్లు నేను చేయదలుచుకోలేను, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ మేము గతంలో మోసం చేసినాం అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంటుంది. అయితే చాలా మందికి తెలియాల్సినటువంటి విషయము, మదన్న నేను ఒక మంచి దోస్తులాగా ఉండే, ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉండే, అయినప్పటికీ కూడా మేమిద్దరం ఎప్పుడన్నా మాట్లాడుకోవాలన్నా కలుసుకోవాలన్నా ఓ భయము, ఓ కథా కార్ఖానా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు. సరే ఆయన లక్కీగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మేమిద్దరం ఒకే వేదిక మీద ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళం. ఒక మంచి నేను వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీలతో తక్కువ సోబత్ ఉండేది. ఒక మధు, ఆ తర్వాత ఇంకొక 2 ఫ్రెండ్స్ ఉండేది, గంతే, 2-3 గంతే. అందులో మధుబాయితో కూడా, ఎందుకంటే మరి ఒక మంచి సామాజిక స్పృహతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి. నేను ఒకసారి ట్వీట్ చేసిన, మీకు గుర్తుందో లేదో, ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఒక చిన్న పాప, నా పేరేంది బిడ్డ అంటే నీలమ్మది అని చెప్తా ఉంది. ఒక చిన్న పాప, బెడ్ మీద ఉన్న పాప ఒక నాయకుడిని పేరు పెట్టి పిలిచి గుర్తుపట్టే పరిస్థితికి వచ్చిందంటే ఆ పాప హృదయంలోకి ఎంతో చొచ్చుకపోయి ఉండాలి. ఇక్కడ మార్నింగ్ న్యూస్కి వచ్చేటువంటి చాలామంది పిల్లల్ని కూడా వాళ్ళ చదువులు కానీ ఫీజులు కానీ నేను ఒక మాట చెప్తే ఏ ఒక్క రోజు కాదనిలే అనేక మంది బిడ్డలకు సాయం చేసిండు. నేను మార్నింగ్ న్యూస్కి రమ్మంటే మాత్రం రాలే. కలుస్తాను వచ్చే బలిమిటి అంటే మీకు లేకపోతే మేము ముందే చెప్తుంటే కదా ఇవాళ మార్నింగ్ న్యూస్కి నీలం మధు వస్తుందని. ఆడికి వచ్చేదాకా దొడ్లోకి వచ్చేదాకా సపోర్ట్ చేయాలి, వచ్చినాక గుర్తుకొచ్చాను అన్నట్టు. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఈ కాంబినేషన్ చూస్తా అని నేను కూడా అనుకోలేదు. ఎందుకంటే పెట్లుంటే రాజకీయ పరిస్థితులు తెలియకుండే, కానీ ఒకే వేదిక మీద మీ ఇద్దరం ఉన్నందుకు నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా. నీలం మధు ముదిరాజ్ కోసం నీలం మధు గెలవాలి, గెలిచి తీరాలి, గెలుస్తాడు కూడా. మీరంతా మెదక్ జిల్లాలో ఈ బిడ్డను ఆశీర్వదించండి. ఈ బిడ్డ ఇంట్లో పండుకునే బిడ్డ కాదు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా, 1కి ఫోన్ చేసినా నిమిషంలో మేము ముంగట వాలిపోయేటువంటి వ్యక్తి. సో కాబట్టి నీలం మధు ముదిరాజును ఈసారి ఖచ్చితంగా మెదక్ నుంచి గెలిపించాలి. ఒక్కసారి అన్న ఏమన్నా అనుకో కానీ ఒకసారి పోల్ పెడతా పబ్లిక్ లో పోల్ పెడతా, చూద్దాం ఏమంటారు పబ్లిక్ ఒపీనియన్ ఒక్కసారి చూద్దాం. హరీష్ రావు నిద్రపోతాడు. కొంతమంది పోటీ చేస్తారు కూడా ఏదన్నా పార్టీ అన్న పార్టీ పోటీ చేయడానికి వచ్చి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇది మొత్తం ఇంకోటి కూడా బీఆర్ఎస్ లో టికెట్ ఇచ్చిన ఆయన వ్యక్తి కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు. ఎమ్మెల్సీ ఉండు ఒక అన్ని రకాలుగా ప్రజలకు గజవేలు కాన్సెప్ట్ అన్ని తెలుసు, ఆ ప్రజలకు అన్ని తెలుసు. ఉద్యమకారుడు ఒక్కడు కూడా లేడా? అవునన్నా. ఏదేమైనప్పటికీ అల్టిమేట్ గా నువ్వు కష్టపడన్నా లేకపోతే నీ పరిస్థితి ప్రెసెంట్ పరిస్థితి ఎట్లా ఉందనేది ప్రజలు చెప్తారన్నా. మెదక్ ఎంపీగా ఎవరు గెలిస్తే బెటర్, నీలం మధు ముదిరాజ్, వెంకట్రామరెడ్డి లేదా రఘునందన్ రావు? రైట్, ఓటింగ్ స్టార్ట్.
మా ప్రజల ఓటింగ్ చూద్దాం. అంటే మిక్స్డ్ ఒపీనియన్ కూడా ఉంటుంది ఓసారి, ఏమున్నది ప్రజల నిర్ణయమే. అది అవసరం కూడా. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఒక చిన్న పోల్ పెడతామంటే భయపడుతున్నారు, పెట్టన్నా చూద్దామని అంటున్నాం. అది కాన్ఫిడెంట్, లీడర్కి ఉండాల్సినటువంటి కాన్ఫిడెంట్. అది వార్డు మెంబర్ నుంచి అన్న, చిన్న వార్డు మెంబర్ నుంచి 1800 1900 నీలం మధు ముదిరాజు కాంగ్రెస్ పార్టీ 2100 ఓట్లు, వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ 2200 2300 2400 ఒక 2500 అయితే ఫస్ట్ ఒక నిమిషంలో 2600 చల్ 2600 ఓట్లు పడ్డాయి ఒక నిమిషంలో. 2700 అనుకో. 2700 మందిలో ఈ ముగ్గురిట్లలో ఎవరిని ఎక్కువగా ఎన్నుకుంటా ఉన్నారంటే నేనైతే నీలం మధు ముదిరాజుకే రైట్. 177% మంది ప్రజలు నీలం మధు ముదిరాజుకు మద్దతుగా నిలబడ్డారు. నాకు తెలుసు, ఎందుకంటే నీకు అన్యాయం జరిగిందనేది చాలా మంది ప్రజల్లో ఉందన్న. 177% మంది అంటే లైవ్ లో ఎవరికి సాహసం చేయరు, ఫస్ట్ ఈ సాహసాలు ఎవరు చేయరు. కాబట్టి నీలం మధు ముదిరాజ్ 77% మంది ప్రజలు నీలం మధుకు మద్దతుగా నిలబడ్డారు. మొత్తం 100లో 2% మంది వెంకటరామరెడ్డికి, 22% మంది రఘునందన్ రావుకు. సో మెజారిటీ ప్రజల అభిప్రాయం నీలం మధు వైపే ఉంది. మెదక్ ఎంపీగా నీలం మధు గెలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. గెలవాలని కోరుకుంటున్న వాళ్ళు 177% మంది ఉన్నారు. ఏమనుకున్నావు చెప్పు. ప్రజలు అన్నీ గమనిస్తారన్న. ఎందుకంటే నాకు అలా అంటే నమ్మకం. నేను పొద్దున్నేసి మెదక్ జిల్లాలో మీరు చూడవచ్చు, పడాన్చేరు నుంచి ప్రతి ప్రజలల్లా కష్టంలో సుఖంలో మా కుటుంబ సభ్యుడు మధు అంటే పలకరింపు, ఒక అన్ని రకాలుగా మర్యాద ఇచ్చే వ్యక్తి, అందరిని కలుపుకోయే వ్యక్తి అనేది ఉందన్న అక్కడ. ఆ మెదక్ జిల్లా ప్రజలు అందరూ కూడా నన్ను దీవిస్తారు, భారీ మెజార్టీతో గెలిపిస్తారు. అందరూ కూడా మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా నన్ను కోరుకుంటున్నాం. మీకు సేవ చేసే ఆ భాగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. పైగా మీకు ఇన్ఛార్జ్ మంత్రి గారు దామన్ ఉన్నాడు, తర్వాత జగ్గారెడ్డి అని ఉన్నాడు, ఆ తర్వాత మంచి టాప్ హనుమంతన్ ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు, అందరు ఉన్నారు. ఇప్పుడు వద్దన్నా నీకు ఓటేద్దామని వస్తారు. ఇప్పుడు నువ్వు వద్దన్నా కూడా అన్నా ఒకసారి ఇట్లా పిలువ రాదే, మమ్మల్ని ఫోన్ చేయ రాదే, మాకు మేము రామాదే, మేము మంది మాయే అనే పరిస్థితికి వచ్చింది. సో సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థిగా మిమ్మల్ని రంగంలో దించినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఎంపీగా గెలవడం మెదక్ జిల్లా ప్రజలకు అవసరం, మీకంటే ఎక్కువ మెదక్ జిల్లా ప్రజలకు అవసరం. కాబట్టి మీరు గెలవాలి, నిలవాలి, మీరు ఒక మంచి గొప్ప నాయకుడిగా ముందుకు పోవాలని భగవంతుడు మీ అందరి బ్లెస్సింగ్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ పని అయిపోయింది. మీ పని ఉందన్న, మీరు హెల్ప్ చేయాలి. మీరు కూడా ఒకసారి క్యాంపెయినింగ్ కూడా రావాలన్న. క్యాంపెయినింగ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాకు ఏ బాధ్యత అయితే నేను టికెట్ కి అప్లై చేసిన ఇక్కడ కుదరదు అన్నాను. ఓకే, మంచిది, పని చేయడం నా బాధ్యత. కాంగ్రెస్ పార్టీ గెలవాలి ఖచ్చితంగా. మీకు రేవంత్ అని అన్ని చూస్తారు. సీఎం గారు ఉన్నారు, ఆయన ఏది చెప్తే మనం అది చేయాలి, అంతే. దాంతో అంతకు మిక్కిలి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని, తెలంగాణ ఇచ్చినటువంటి కుటుంబాన్ని నిలబెట్టుకోవాల్సిన మన బాధ్యత ఉంది. ఇక నీలం మధు ముదిరాజ్ గారిని ఇంతకంటే ఎక్కువ మార్నింగ్ న్యూస్ లో ఉంచను. ఎందుకనంటే ఇప్పుడు మీరు అక్కడ కూర్చుంటే మేము ఛాయ్కి మీతో పాటు ఎంటర్ అవుతాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. అది ఇక్కడదే అదే రిజల్ట్ వచ్చినట్టుంది నాకు. మెదక్ ఎంపీ రిజల్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. గెలిచినాక మల్లోడి కప్పుతాం. అదా బొకే ఫోటో ఉంటుంది, ఒక ఫోటోది. మా దర్శనం అయితే అన్నే పెడతాను మెదక్లో. మేము మెజార్టీ కాడు ఉన్నాం, నువ్వేం మెజార్టీ అనేది ఇంపార్టెంట్. పాపం ఆయన బాధ ఆయన పడుతున్నట్టుగా. ఇప్పుడు నిన్న ఏదో రంగనాయక సాగర్ పంచాయతీ వచ్చింది, రకరకాల పంచాయతీలు వచ్చింది.
ఇక అన్నీ వస్తాయి ఒక్కోటి కంటెస్ట్ చేసినా కదా ఏం చేసినా తిరిగి వస్తుంటే అంతే బంతి కొడితే మళ్ళీ వస్తుంది కబ్జాలు ప్రతి సర్పంచులు ఇప్పుడు గుర్తుపట్టిరా శ్రీశైలంని తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ళ సభలకు పోయి జై తెలంగాణ నినదించినటువంటి కానిస్టేబుల్ శ్రీను, కానిస్టేబుల్ శ్రీనివాస్, శ్రీశైలం ఇద్దరు. వీళ్ళిద్దరే గర్జించిన వాళ్ళు. బహుశా మీసాలు మీదికి లేపిన కానీ గుర్తుపట్టట్లేదు మీరు. ముదిరాజు బిడ్డ సభల పెద్ద సభ కోసం వచ్చినవా? ఆంధ్రోళ్ళ సభల మళ్ళా ఆంధ్రోళ్ళ సభలో కొడుకన్నా చాలా ఇబ్బంది. 2013 నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు జీతాలు పెరగలేదన్న. సీను నిజామాబాద్ పంపించారు, మీకు తెలుసు. నువ్వు రిజైన్ చేసినావు? రిజైన్ చేసి కంటెస్ట్ చేసినాము. చాలా జనాలలో చాలా వ్యతిరేకత. అప్పుడు భయపెట్టించారు. సిద్దిపేటలో 40,000 ఓట్లు. ఇప్పుడు సిద్దిపేటలో నీలం మధు ముదిరాజుకు మినిమం 30,000 మెజార్టీ పట్టుకోవచ్చు. అందుకే అన్న దగ్గరికి వచ్చిన నేను. సిద్దిపేటలో హరీష్ రావుని ఇప్పుడు ఓడగొట్ట ఎంపీ. ఖచ్చితంగా. ఓకే, అందుకే వచ్చిన రైట్ అన్న.